అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అప్పుడు అంటూ కేడర్ను రాష్ట్ర అధినాయకత్వం మభ్యపెడుతూనే ఉంది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ముందుగా గత డిసెంబర్, ఆ తరువాత ఈ ఏడాది సంక్రాంతి పండుగ వరకు స్టేట్ బీజేపీకి కొత్త చీఫ్ వస్తారని జోరుగా ప్రచారం జరిగినా కేంద్రంలోని బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు. అయితే తాజాగా స్థానిక ఎన్నికల వరకు కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి ప్రకటించడంతో చర్చనీయాంశమైంది. తెలంగాణలో బీజేపీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకపోవడం పార్టీకి నష్టాన్నే కలిగిస్తోందని చెప్పాలి. ఇప్పుడున్న అధ్యక్షుడు అటు కేంద్ర మంత్రిగా, ఇటు స్టేట్ చీఫ్ గా రెండింటి బాధ్యతలు చూస్తుండటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చాలా కార్యక్రమాలు నిలిచిపోయాయి. అందుకు పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకపోవడమే కారణమని బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రంలోని బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాకపోవడంతో దాదాపు 30% జిల్లాల అధ్యక్షుల నియామకం ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు ప్రస్తుతం ప్రకటించిన జిల్లా అధ్యక్షులపైన కూడా కేడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 20 నెలల నుంచి తాత్కాలిక చీఫ్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. కిషన్ రెడ్డి ఓవైపు మంత్రిగా దేశం మొత్తం చూసుకోవాలి, మరోవైపు స్టేట్ చీఫ్ బాధ్యతలను చూసుకోవాలి. అందుకే పూర్తి స్థాయిలో పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారని తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను కొత్తగా వచ్చే అధ్యక్షుడు చూసుకుంటాడులే అన్న ధోరణి కూడా పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. అందులో ప్రధానంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు 2 వారాల్లో నూతన అధ్యక్షుడు వస్తారని కిషన్ రెడ్డి ప్రకటించారు. అధ్యక్షుడి ప్రకటనలో నిర్ణయం పలుమార్లు వాయిదా పడటం వెనుక బీజేపీ అధిష్టానం బిజీగా ఉందా, లేక ఏకాభిప్రాయం కుదరలేదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రతి అంశానికి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజలకు భరోసానిస్తూ బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు అవకాశం ఉన్నా అధిష్టానం అలా చేయడం లేదనే నిరుత్సాహంలో కమలం కేడర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ కేడర్, పార్టీ నేతలు ఆందోళనలు, నిరసనలు, నిలదీతలు చేయడంలో ఎందుకు విఫలమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.